కాలం కదులుతున్న కొద్దీ నా పెద్ద కోడలు వాళ్ళ అమ్మ మా ఇంట్లో సెటిల్ అయిపోయింది. నా చిన్న కొడుకు కష్టం మొత్తం నా కూతురు తీసుకుంది. నా పెద్ద కోడలు 8 నెలల గర్భంతో ఉంది. నా చిన్న కోడలు 3 నెలల గర్భంతో ఉంది. ఇప్పుడే అసలు కథ మొదలైంది. Hello sir, I got to know your trouble. Just give me a minute, I'll help it out. హలో మేడం, అవతల వాళ్ళ ప్రాబ్లం తర్వాత సాల్వ్ చేద్దు గానీ ఫస్ట్ తిను. ఒక 2 minutes కార్తిక్, బ్రేక్ పెట్టుకుని తింటా. 2 minutes కాదు, ఇప్పుడే తినడం స్టార్ట్ చేయి. అమ్మా, మళ్ళీ నేను పనికి వెళ్ళిపోగానే నువ్వు పనిలో పడి తినడం మర్చిపోతావు. హలో కుందనక్క, ఈ కస్టమర్కి ఏదో ట్రబుల్ ఉందంట, నువ్వు టేక్అవుట్ చేసుకోవా? నేను తినేసి జాయిన్ అవుతాను. గుడ్ గర్ల్. ఈ కొత్తింటికి వచ్చినప్పటి నుంచి చాలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది కార్తిక్. అన్ని గుడ్ వైబ్సే కదా, నాకు కూడా అలానే అనిపిస్తుంది రేఖ. నేను అనుకున్నట్టే ఇల్లు మొత్తం సామాన్లతో నింపేశాను కార్తిక్. ఐఎమ్ హ్యాపీ. నాకు లేట్ అవుతుంది, నువ్వు తినేసి వర్క్ చేసుకో. లంచ్ కూడా రెడీ చేసి పెట్టాను. నువ్వు తినేటప్పుడు నాకు వీడియో కాల్ చేసి మరీ చూపించాలి. మొత్తం ఇలానే చేరిపైన కూర్చోకు, అటు ఇటు తిరుగుతూ వర్క్ చేసుకో, సరేనా? రోజు ఇదే చెప్తున్నావు కార్తిక్, నీకు బోర్ కొట్టట్లేదా? లవ్ యూ. వెళ్ళొస్తా, బాయ్. లవ్ యూ టూ కార్తిక్ గారు. కాదే, నీకిక్కడ 8 నెలల కడుపు, అటు మీ తోటికోడలు ఇంటి నుంచి వెళ్లిపోయి చాలా రోజులైతుంది. ఈ గ్యాప్ లో అది ప్రెగ్నెంట్ అయితే ఏముందమ్మా, ఒకవేళ అది ప్రెగ్నెంట్ అయినా ఇంట్లో అడుగుపెట్టే ఛాన్సే లేదు కదా. ఇంత ఎడ్డిదానివి నా గడుపులో ఎట్లా పుట్టినవే? ఇప్పుడు దానికి కూడా ప్రెగ్నెన్సీ వచ్చి నీకు మగపిల్లోడు దానికి ఆడపిల్ల పుడితే ఏం చేస్తావు? అయ్యడా, అవునమ్మా, ఇది నేను ఆలోచించనే లేదు. ముందే మీ మామకి ఆడపిల్ల ఇంటికి రావాలని కోరికే. అదసలు అక్కడ ఏం చేస్తుంది, ఎట్లా ఉంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటో కనుక్కోవే.